హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు ఆరా అండ్ ఎనర్జీ వాస్తు రత్న వాస్తు నిపుణులు ఈమని అనంత శేషగిరి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు మనం ఇల్లు తీసుకోవాలన్నా దేనికన్నా మనం వాస్తు కంపల్సరీ పాటిస్తాం కదా. సో మీ భాషలో చెప్పాలంటే అసలు వాస్తు అంటే ఏంటి? వాస్తు అంటే వసతి ఇది వాస్తు, అంటే నివాసయోగ్యమైనది. మనం ఉండడానికి గృహాల్లో కానీ పరిశ్రమలో ఎక్కడైనా సరే పంచభూతాలని అనుసరించి ఆ కార్యక్రమాలు విస్తరించి వాటిని సరి చేసుకునేదే వాస్తు. ఓకే, అంటే నివాసయోగ్యంగా ఉండాలి మనం చేసే పని. అవును. ఈ వాస్తు అనేది ఏంటంటే పురాతనమైన ఋగ్వేదాల నుంచి వచ్చింది వాస్తు. ఈ వాస్తుకి మూల పురుషులు 18 మూల పురుషులు ఉన్నారు. ఒకళ్ళు అత్రి, వశిష్ఠ, భృగు, విశ్వకర్మ, మయ, మొత్తం 18 రకాలు. అలాగే స్కంద పురాణం, గరుడ పురాణం, మత్స్య పురాణం అన్నింటిలో కూడా వాస్తు గురించి, అంటే నగరాలు ఎలా నిర్మించాలి, రాజభవనాలు ఎలా నిర్మించాలి, శిల్ప వివరణ మొత్తం అన్నింటిలో కూడా వాస్తు ప్రకారం వచ్చింది.